మేలు కదా. కారణం ఏం తెలుసా? కటిక చీకట్లో నువ్వు ఉన్నావు. కొద్దిమందికి మీ అప్పులు ఎలా తీరుతాయో అర్థం కావట్లేదు, మీ కష్టాలు ఎలా తీరుతాయో అర్థం కావట్లేదు, మీ జీవితం ఎప్పుడు తెల్లారుతుందో నీకు తెలియట్లేదు. ప్రార్థిస్తున్నావు, అలసిపోతున్నావు, ప్రార్థిస్తున్నావు, మానేస్తున్నావు, చర్చి మానేస్తున్నావు, ఏవేవో పాటలన్నీ పడుతున్నావు, కానీ నీ జీవితం బయటికి రావట్లేదు. దెర్ ఈస్ నో వే. ఎంతమంది చచ్చిపోతున్నాడు సార్. మా సంఘంలోనే ఒక అబ్బాయి, నేను చాలా ఏడ్చాను, దేవుడు థ్యాంక్స్ చెప్పాను. కారణం ఏం తెలుసా? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు. ఆ స్నేహితులు వచ్చి ఎలా ఫెయిల్ అయిపోయావని ఎగతాళి చేస్తే ఇంట్లోకి వెళ్ళిపోయి స్ట్రైట్గా వాళ్ళమ్మ శారీ తీసుకొని, చీర తీసుకొని ఫ్యాన్ కూరేసుకున్నాడు. అంతే. ఎక్కడుందో తెలియదు కానీ తల్లి పొలంలోకి వెళ్ళిందంట పని చేయడానికి. ఆమెకి ఎవరో తోసినట్టుగా అనిపిస్తుందంట. ఇంటికెళ్ళు అని పరుగున వచ్చింది. పని యజమాని అన్నాడంట, మధ్యలో పని ఆపేస్తే కూలి డబ్బులు రావు, పర్లేదు, నా ఇంటికాడ ఏమో తేడా జరుగుతుంది. రిజల్ట్ వచ్చిందని కూడా తెలియదు ఆమె కనీసం. పరుగున వచ్చింది, చదువు రాదు. పరిగెత్తి ఇంటి దగ్గరకు వస్తే ఇంట్లో బిడ్డ ఫ్యాన్కి అప్పుడే వేలాడుతున్నాడు. వచ్చి తలుపు గట్టిగా తడితే వాడు తీయట్ల, లోపల గొల్లెం పెట్టేసి ఊరేసుకున్నాడు. తీయట్ల 2 సార్లు తట్టింది. ఇంక అర్థమైంది వాడు చచ్చిపోయారా అని. ప్రభువా అని అక్కడే మోకాల మీద పడి గట్టిగా కేకలేసింది. కృప ఏమో తెలుసా? వాడు వేసుకున్నటువంటి తాడు, ఉరి చీర, వాళ్ళమ్మ చీరతో ఊరేసుకున్నాడు. ఆమె గట్టిగా అరుస్తూనే చీర ఒక్కసారిగా కట్ అయిపోయి పెట్టి కింద పడిపోయాడు. వేస్తున్నావు. హల్లెలూయా. కింద పడిన సంతోషం ఏం లేదు. వాడు కళ్ళు తెరవట్లేదు, వాడు ఊపిరి తీసుకోవట్లా, వాడు స్పందించట్లా. తలుపులు వేసే ఉన్నాయి, కిటికీ కొడితే పగిలిపోయింది, చూస్తూనే ఉంది. వాడు లేవట్లేదు, ఏడుస్తూనే ఉంది. పావు గంట తర్వాత బిడ్డ పైకి లేచి ఆ శారీ తీసేసి డోర్ తీసి ఆదివారం చర్చికి వచ్చాడు. నేనేం చెప్తున్నాను తెలుసా? కాపాడుకోవడానికి దేవుడు ఉన్నాడు, కాపాడుకునే సేవకులు ఉన్నారు, కాపాడుకునే తల్లులు ఉన్నారు. బిడ్డ జాగ్రత్త, అపవాది చేతుల్లోనికి వెళ్ళొద్దు, చెడు సామ్రాజ్యంలో ప్రవేశించొద్దు, పాపంలో ప్రవేశించొద్దు. యేసయ్య ఒకరోజు చెరగా పట్టుకొని వచ్చాడు. ఆ దేవునితో ఉంటే ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. దేవున్నే కాదని వెళ్ళిపోతే ఇంకేం పొందుకోగలుగుతాం? ఈ రాత్రి నీకు చెప్తున్నటువంటి శుభవార్త ఒకటే, యేసుక్రీస్తు నామములో రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి, దినాలు ఇంకా కఠినంగా ఉంటాయి. బయటికి వెళ్ళిన పిల్లలు సేఫ్టీగా వస్తారో కూడా తెలియదు. కనీసం ఇంత ఘోరమైన దినాల్లో నీకొక సురక్ష ఏమో తెలుసా? యేసు నామమే, యేసు రక్తమే. ఆయనే చెరగా పట్టుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు ఇష్టపడితే, ఈరోజు నువ్వు కోరుకుంటే, నీకు ఇష్టం లేనివి ఏవి నీ జీవితంలో ఉన్నాయో అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి యేసు నామములో. అపవాది ఒక మార్గం గుండా నీ లైఫ్లోకి వచ్చాడేమో, ఈ రాత్రి 7 మార్గాలు గుండా వాడు పారిపోవాలి యేసు నామములో. బిక్కుమని బతికే కర్మ నీకు లేదు, రోగంలో బతకాల్సిన కర్మ నీకు లేదు, అప్పుల్లో బతకాల్సిన కర్మ నీకు లేదు. విడిపోయి చెదిరిపోయి ఫలింపు లేక కష్టాల్లో సమస్యల నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చెడులో లేవు, నువ్వు మంచిలో నీతిలో ఉన్నావు, క్రీస్తులో ఉన్నావు. ఈ రాత్రి యేసయ్యను నమ్మావా? ఇంకా నమ్మలేదా? ఎవరైనా సరే, ఇక్కడ నీ తప్పేమీ లేదు సార్. ఈ భూమి మీద నువ్వు పుట్టావు అంతే. చెడు విస్తరిస్తూనే ఉంటుంది. మంచు అని ఉండనియరు. మొన్నటిదాకా బాగున్నాని తాగుబోతుని చేశారు, చక్కగా ఉన్నటువంటి పిల్లల్ని తిరుగుబోతుని చేశారు, అమ్మాయిని ప్రేమలో పడేసి ఎక్కడో పంపించేశారు. ఇదంతా మనుషులు కాదు చేస్తూ ఉండేది, దురాత్మ. చెడు వ్యాప్తి చెందుతూ ఉంది. అది ఎక్కడి నుంచినో ఉంది, దాన్ని నరకడానికే వచ్చాడు యేసు స్వామి. ఆ దేవుని నువ్వు ఆశ్రయిస్తే, దేవుణ్ణి సరిగ్గా వెంబడించగలిగితే కనుక ఆ చెడు నుంచి విడిపించబడతావు, ఆ చెరల నుంచి బయటకు వస్తావు. ఈ రాత్రి నీకు వాక్యం అంగీకారం అయితే అందరూ ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. నేను మీకు ఉద్రేకంగా చెప్పట్లేదు ఈ మాటలు. నా జీవితంలో దేవుడి యొక్క కార్యం అనుభవించి మీకు చెప్తున్నాను. నా మోకాళ్ళు 30 సంవత్సరాలకి అరిగిపోయాయి, నా కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి, నా పేగు కట్ అయిపోయింది, నాకు అల్సర్ వచ్చింది, నా కుడి చెవి ఎడ్రం పగిలిపోయింది, నా తల చాలా సమస్యలకు గురైంది, నా వెన్నెముక డ్యామేజ్ అయింది, నాకు నడుం 4 సంవత్సరాల కిందట నడవలేని పరిస్థితి, కుడి చేయి పైకెత్తలేని పరిస్థితి, అన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఒకరోజు ప్రభువు నాతో మాట్లాడుతున్న వాక్యమే, చెడు విస్తరిస్తూ ఉంది, జాగ్రత్త, టేక్ కేర్. నువ్వు వాక్యం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడే వెలుగు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ రాత్రి 100% ప్రభు కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి సేవకుని నేను.
దేవుడి యొక్క మహా సంకల్పాన్ని కృపను బట్టి దేవుడికి నువ్వు ఆరోగ్యంగా ఉండేదే ఇష్టం, దేవుడికి నువ్వు పరిశుద్ధంగా ఉండేదే ఇష్టం, దేవుడికి నువ్వు సమృద్ధిగా బ్రతికేదే ఇష్టం, దేవుడికి నువ్వు ఫలించడమే ఇష్టం. దేవుడు ఏదైనా మేలే చేస్తాడు, కోరతాడు. ఇక చెడు విస్తరించకుండా చూడాలంటే, నీ జీవితంలో పాపం విస్తరించకుండా చూడాలంటే ప్రభువుని ఆశ్రయించాలా, నీతిమంతుని యొక్క రక్తాన్ని ఆశ్రయించాలా. చెరను చెరగా పట్టుకొచ్చిన దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏం కోల్పోయావో అందుకు రెట్టింపుగా ఇచ్చే దేవుడు యేసయ్య. ఒకసారి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని ఒకసారి 2 చేతులు పైకెత్తండి. ఆయనతో మాట్లాడు, ఆయనతో మాట్లాడు. చేతులు పైకెత్తండి. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. నీకు ఇష్టమా సమస్యల్లో ఉండడం? నీకు ఇష్టమా కష్టాల్లో ఉండడం? దేవుడికి కూడా ఇష్టం లేదా? నీకు కూడా ఇష్టం లేదు. ఇంకెందుకు రాజీ పడతావు? ఈ రాత్రైనా కనీసం దేవుని చెంత 2 చేతులు పైకెత్తి కన్నీళ్లతో ప్రార్థిస్తావా? ప్రభువా, నేను నిన్ను నమ్మాను. నా జీవితంలో వాక్య వెలుగు లేక, నా జీవితంలో నీ కార్యము జరక్క నేను ఇంకా చెరలోనే ఉన్నాను. ముట్టడి వేయబడుతున్నాను. నేను రోగాలు వచ్చి నా కుటుంబాన్ని ముట్టడి వేస్తున్నాయి. రోజు రోజుకి సమస్యలే, ఇంట్లో పాపము, ఇంట్లో పనికిరాని సంగతులు, అప్పుల ఊబి, ఏం చేసినా వర్ధలు పరిస్థితి, ఎన్నెన్నో ఆటంకాలు. యేసయ్యా, నేను నమ్మి కూడా నేను ఈ స్థితిలోనే ఉన్నాను, ఇంకా చెరలోనే ఉన్నాను. రాత్రి నీ దేవుడు నీ కళ్ళు తెరుస్తున్నట్లయితే ఎందుకు నువ్వు కన్నీళ్లు పెట్టి దేవుని దగ్గర అడగకూడదు? ఎక్కడో ఇరుక్కుపోయావు, యేసు రక్తంతో కడగబడవు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2 చేతులు పైకెత్తండి. నీలో ఎక్కడో చెడు ఉంది, అందుకే అది నిన్ను అధికారికంగా పరిపాలిస్తుంది. ఒకసారి యేసు రక్తంతో కడగబడతావా? దేవా, నాకు తెలిసినా నాకు తెలియకపోయినా, బయటికి రాలేకపోతున్నావా? బాగుండాలనుకుంటున్నావా? ప్రార్థిద్దాం అనుకుంటావా? పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? దేవునిలో ఎదగాలని అనుకుంటున్నావా? నీ కుటుంబం ఫలించాలని కోరుకుంటావా? అయినా సరే రాలేకపోతున్నావు అంటే అర్థమేమో తెలుసా? నువ్వు చెరలో ఉన్నావు, ముట్టడి వేయబడ్డావు. దయచేసి రాత్రైనా బయటకు వచ్చేకి ఇష్టపడతావా? అయితే 2 చేతులు పైకి ఎత్తి బిడ్డ.